నెల్లూరులోని ఎంజీబీ ఫెలిసిటీ మాల్లో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. మాల్ నిర్వాహకులు ఉమా గంగాధర ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వివిధ క్షేత్రాల్లో విశిష్ట సేవలు అందిస్తున్న మహిళా మణులను ఘనంగా సత్కరించారు. మహిళల సాధికారతకు, సృజనాత్మకతకు గుర్తింపునిచ్చేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. వేడుకల్లో భాగంగా మాల్కు వచ్చిన మహిళా సందర్శకుల కోసం పలు రకాల క్రీడలు, వినోదాత్మక పోటీలను నిర్వహించారు. ఉత్సాహంగా ఈ పోటీలో పాల్గొన్న మహిళలకు బహుమతులను అందజేశారు. పండుగ వాతావరణంలో ఈ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా ఉమా గంగాధర్ మాట్లాడుతూ మహిళలు తమలోని ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకుని ఆర్థికంగా, సామాజికంగా ఎదగాలని ఆకాంక్షించారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఇంటర్నేషనల్ విమెన్స్ డే సందర్భంగా మా ఎంజీబీ ఫెలిసిటీ మాల్ 4 రంగాల్లో సేవలు చేస్తూ అవుట్ స్టాండింగ్ సర్వీసెస్ చేస్తూ ఉన్న వాళ్ళని, స్త్రీలను పిలిచి మేము ఫెలిసిటేట్ చేశాము. ఇది మాకు చాలా సంతోషం, గర్వకారణం. యాక్చువల్గా స్త్రీలు అన్ని రంగాల్లో ఇప్పుడు ముందుకు వస్తూ ఉన్నారు. ఒక స్పేస్ దాంట్లో కానీ ప్రతి ఒక్క రంగంలో స్త్రీలు ముందున్నారు. స్త్రీలు ఎక్కడ పూజించబడతారో, గౌరవించబడతారో ఆ సంస్కృతి బెస్ట్దని ఎప్పటికీ ప్రూవ్ అయింది. మన భారతదేశంలో ఎప్పుడు మన సనాతన ధర్మంలో కూడా స్త్రీకి చాలా గొప్ప స్థానం ఇచ్చారు. అలాగే ఇంటికి దీపం ఇల్లాలు అని అంటారు. స్త్రీ గురించి ఇప్పుడు స్కిట్ వేశారు పిల్లలు, చాలా బాగుంది. ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా ఎంజీబీ మాల్ వారు ప్రతి కేటగిరీలో కష్టపడి జీవితంలో పైకి వచ్చిన స్త్రీలను గుర్తించి కొంతమందిని వాళ్ళకి ఈరోజు మేడం గారి చేతుల మీదుగా అవార్డులు ప్రదానం చేయడం చాలా సంతోషంగా ఉంది. ఎంజీబీ మాల్ వాళ్ళు ఇలాగే స్త్రీలో ఉన్న పట్టుదలని, శ్రమని గుర్తించి ఎంకరేజ్ చేయాలని ఆశిస్తున్నాం. సంతోషంగా ఉందండి. నా పేరు సునీత, నేను స్పోర్ట్స్ ఉమెన్. ఇలాగా ప్రతి సంవత్సరం ఎంజీబీ వాళ్ళు ప్రతి కేటగిరీలో ఉన్న ఆడవాళ్ళని ఇలాగనే గౌరవించాలని కోరుకుంటూ యాక్ట్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. నా పేరు జ్ఞానప్రసూన, నేను అడ్వకేట్ అనమాట. ఇవాళ ఎంజీబీ ఫెలిసిటీ మాల్లో ఉమెన్స్ని గౌరవిస్తూ వాళ్ళ సేవలు గుర్తిస్తూ ఇక్కడ వాళ్ళని సత్కరించడం చాలా గొప్ప విశేషంగా భావిస్తున్నాను. అందులోనూ ఉమా మేడం చేతుల మీదుగా అవార్డు పొందడం అంటే అది నిజంగా గర్వకారణం. ఎందుకంటే అవార్డు తీసుకోవడం అంటే అవార్డు ఇచ్చే వారిలో కూడా ఉంటుంది. అంటే తీసుకున్న వాళ్ళకి ఎంత గౌరవం, ఎవరి నుంచి పొందాము అనేది కూడా చాలా ముఖ్యం అన్నమాట. ఆ కష్టం, ఆ విలువ తెలిసిన వారి నుంచి అవార్డు తీసుకుంటేనే అవార్డుకి గౌరవం కూడా. అండ్ ఆడవాళ్ళ జీవితంలో ఇద్దరు చాలా ముఖ్యం. ఒకరు పెళ్ళికి ముందు తండ్రి అయితే పెళ్ళైన తర్వాత భర్త. ఈ ఇద్దరిలో ఎవరు సరిగ్గా లేకపోయినా ఆడవారి బతుకు చీకటి ప్రాయం అయిపోద్ది. మగవారందరినీ కోరేది ఒకటే, చిన్న చిన్న పొరపాట్లు అందరూ చేస్తారు. వాటిని భూతద్దంలో పెట్టి ఇబ్బందులు పెట్టకుండా మీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ కళలు ఏంటో తెలుసుకోండి. ఆ కళలకి మీరు సహకారం అందించండి, వాళ్ళని ప్రోత్సహించండి. థ్యాంక్ యూ.